ఏపీడిఎస్సి 2026 మన సమాజంలో ఒక ఆడపిల్ల పుట్టినప్పటి నుండి ఎన్నో బాధ్యతలు, ఎన్నో అంచనాలు ఆమె మీద పడతాయి. చిన్నప్పటి నుండి ఆమెకి నేర్పేది ఒకటే, ఇంటిని చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి అని. కానీ ఆడవాళ్ళు కూడా కలలు కంటారు, తమ కాళ్ళపై నిలబడాలని కోరుకుంటారు, తమకు కూడా ఒక గౌరవం ఉండాలని ఆశపడతారు. టీచర్ అనే వృత్తి చాలా ప్రత్యేకం. ఆడవాళ్ళు టీచర్ అవ్వడం అంటే కేవలం ఉద్యోగం రావడం మాత్రమే కాదు, అది ఆత్మగౌరవం, స్వాతంత్ర్యం, సమాజానికి సేవ అన్నీ కలిసిన ఒక గొప్ప అవకాశం. మన సమాజంలో చాలామంది ఆడవాళ్ళు చదువు పూర్తి చేసిన తర్వాత ఇంట్లోనే ఉండిపోతారు. కొందరికి అవకాశాలు రావు, కొందరికి కుటుంబ పరిస్థితులు అడ్డు తగులుతాయి, ఇంకొందరికి అత్తవారింట్లో పని చేయాల్సిన అవసరం లేదు అని ముందుగానే చెప్పేస్తారు. కానీ ఒకసారి ఆడవాళ్ళు ఉద్యోగంలోకి వస్తే, ముఖ్యంగా టీచర్గా మారితే వారి జీవితమే మారిపోతుంది. మొదటగా ఆత్మగౌరవం పెరుగుతుంది. తమ కష్టంతో సంపాదించిన జీతం చేతిలోకి వచ్చినప్పుడు ఆ ఆనందం మాటల్లో చెప్పలేము. నేను కూడా చేయగలను అనే నమ్మకం వస్తుంది. కుటుంబంలో ఆమె మాటకు విలువ పెరుగుతుంది. రెండవది సమాజంపై ప్రభావం. టీచర్ అంటే కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి కాదు, పిల్లల భవిష్యత్తును మలిచే వ్యక్తి. ముఖ్యంగా ఆడవాళ్ళు టీచర్గా ఉంటే వారు పిల్లలకు మరింత దగ్గరగా ఉంటారు, అమ్మలా అర్థం చేసుకుంటారు, సమస్యలు వింటారు, ధైర్యం చెబుతారు. చాలామంది చిన్నపిల్లలు తమ సమస్యలను తల్లిదండ్రులకు చెప్పలేకపోతారు, కానీ ఒక మంచి టీచర్ ఉంటే ఆమెతో పంచుకుంటారు. అలా ఒక టీచర్ పిల్లల జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలుగుతారు. మూడవది కుటుంబానికి భరోసా. ఈ రోజుల్లో ఒక్కరి ఆదాయంతో కుటుంబం నడపడం చాలా కష్టం. ఆడవాళ్ళు టీచర్గా పనిచేస్తే కుటుంబానికి ఆర్థికంగా కూడా బలంగా ఉంటుంది. పిల్లల చదువు, ఇంటి అవసరాలు అన్నీ సులభంగా నెరవేరుతాయి. నాలుగవది గౌరవం. మన సమాజంలో టీచర్ వృత్తికి ఉన్న గౌరవం చాలా ఎక్కువ. ఆమె మా పిల్లల టీచర్ అని చెప్పినప్పుడు అందరూ గౌరవంగా చూస్తారు. ఆడవాళ్ళు టీచర్ అయితే ఆ గౌరవం మరింత పెరుగుతుంది. ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, చాలామంది ఆడవాళ్ళు ప్రైవేట్ స్కూల్స్, ఆఫీసుల్లో పనిచేస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. తక్కువ జీతం, ఎక్కువ పని, సరైనటువంటి గౌరవం లేకపోవడం, ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి. కానీ ఒకసారి గవర్నమెంట్ టీచర్గా ఎంపిక అయితే జీవితం స్థిరపడుతుంది, జీతం బాగుంటుంది, గౌరవం ఉంటుంది, ఉద్యోగ భద్రత ఉంటుంది, కుటుంబానికి సమయం కూడా ఇవ్వగలుగుతారు. అందుకే చాలామంది ఆడవాళ్లకు డిఎస్సి ఒక డ్రీమ్. అది కేవలం ఒక పరీక్ష కాదు, అది వారి జీవితాన్ని మార్చే ఒక మంచి అవకాశం. కొందరు ఎన్నో సంవత్సరాలుగా చదువుతున్నారు, పెళ్ళైనా చదువుతున్నారు, పిల్లలు ఉన్నా చదువుతున్నారు, ఇంటి పనులు చూసుకుంటూ కూడా చదువుతున్నారు. ఎందుకంటే వారికి తెలుసు, ఒకరోజు టీచర్ అయితే తమ జీవితమే కాదు, తమ కుటుంబ భవిష్యత్తు కూడా మారిపోతుంది అని. అందుకే ఈరోజు చదువుతున్న ప్రతి ఆడవారికి ఒక మాట చెప్పాలి, మీరు పడుతున్నటువంటి కష్టం ఎప్పటికీ వృధా కాదు. మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఒకరోజు మీ విజయానికి దారి తీస్తుంది. టీచర్ గారు అని పిలిపించుకుంటారు. మీ వలన మీ స్టూడెంట్స్ జీవితంలో ఎదుగుతారు. మీ కుటుంబం మిమ్మల్ని చూసి గర్వపడుతుంది. అందుకే ఎవరు కూడా అలసిపోకండి, నిరాశ పడకండి, మీ కలను వదలకండి. ఆడవాళ్ళు టీచర్ అవ్వడం అంటే ఒక కుటుంబాన్ని, ఒక తరం భవిష్యత్తుని మార్చడం. డిఎస్సి కోసం చదువుతున్న ప్రతి ఆడవారికి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. మీ కష్టం ఒకరోజు ఖచ్చితంగా ఫలిస్తుంది. చివరిగా మీ అందరికీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.